హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించి అలాగే దాంతో పాటుగానే టెట్ ఫలితాలకు సంబంధించి కూడా ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎందువల్ల ఈ టెట్ ఫలితాలు అనేవి లేట్ అవుతున్నాయి, అలాగే డిఎస్సి పరీక్షలను ఎందుకు వాయిదా వేస్తున్నారు అనే సంగతి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ముందుగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిని షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తారా, వాయిదా వేస్తారా అనే సందిగ్ధకు ఈసీ తెరదించింది. ఇక ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు అలాగే డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించడం జరిగింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే డిఎస్సి షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించడం జరిగింది. పరీక్ష కేంద్రాల ఎంపికకు మార్చి 20 నుంచి ఐచ్ఛికలు నమోదు చేసుకోవాలని, అలాగే 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించడం జరిగింది. కానీ ఇంతవరకు వెబ్సైట్లో పరీక్ష కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే శనివారం మార్చి 30 సీఈఓ ప్రకటనతో అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు ఫలితాలు అయితే విడుదల చేయలేదు. ఇక ఈసీ నిర్ణయం మేరకు కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాల కోసం ఎదురు చూడాల్సిందే అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అయితే ఉంది. ఇది డిఎస్సికి సంబంధించి ఇలాగ టెట్కి సంబంధించి కూడా ఇక్కడ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇక త్వరలోనే వీటికి సంబంధించి అంటే ఎలక్షన్ కోడ్ కాగానే వీటికి సంబంధించిన ఫలితాలు అనేది రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారం మీకు డిఎస్సికి సంబంధించి ఇక ఎలక్షన్ తర్వాతే మీకు షెడ్యూల్ అనేది మళ్ళీ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇది వచ్చేసి ఏపీ టెట్ అలాగే డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే ఈ వీడియోని అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ జై హింద్.